తమిళనాడులో జోడో చోడో చుట్టూ రాజకీయ అగ్గి రాజుకుంది. హిందీ వద్దు తమిళమే ముద్దంటూ ఉద్యమాలతో రగిలిన రాజకీయం ఇప్పుడు వలస కార్మికులే లక్ష్యంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. అవి కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమా, లేకపోతే ఉత్తర దక్షిణ విభజనకి మరో సంకేతమా? తమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం వదిలిన మాటలు ఇప్పుడు అగ్గిలా రాజుకున్నాయి. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ద్విభాషా విధానంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు విద్యార్థులు తమ మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల లండన్, అమెరికా తదితర దేశాలకు వెళ్లి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారన్నది పన్నీర్ సెల్వం వెర్షన్. అయితే డీఎంకేలో పాతుకుపోయిన ప్రాంతీయ ద్వేషానికి మంత్రి వ్యాఖ్యలే నిదర్శనమంటూ బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. నిన్న భాష చుట్టూ జరిగిన రాజకీయం ఇప్పుడు వలస కార్మికులకు షిఫ్ట్ అయింది. మామూలుగా తమిళనాడు చరిత్రను చూస్తే భాష, గుర్తింపు, స్వాభిమానం వీటి సెంట్రిక్ గానే అక్కడి రాజకీయాలు నడుస్తాయి. 1930లో మొదలైన భాషా ఉద్యమాలు, 1960లో జరిగిన హిందీ వ్యతిరేక పోరాటాలు ఈ రెండు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. అప్పటి వరకు జాతీయ రాజకీయాల నీడలో ఉన్న రాష్ట్రం భాషను తన రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. హిందీ వద్దు అన్నది కేవలం భాషను తిరస్కరించడం కాదు, కేంద్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆత్మ గౌరవానికి ప్రతీకగా డీఎంకే పొలిటికల్ లైన్ గా మారింది. ఆ ఉద్యమాల నుంచే డీఎంకే ఎదిగింది. తమిళ గుర్తింపు, ద్రావిడ స్వాభిమానం అనే భావనలు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువులయ్యాయి. మామూలుగా తమిళనాడు ఆర్థిక వ్యవస్థ వలస కార్మికులపై చాలా వరకు ఆధారపడింది. నిర్మాణ రంగం, టెక్స్టైల్, హోటల్ ఇండస్ట్రీ, చిరు వ్యాపారాలు ఇవన్నీ ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల సహకారంతోనే ఎదిగాయి. ప్రస్తుతం అక్కడ వలస కార్మికుల ఓటు బ్యాంకు బలంగా ఉంది. దాదాపు 45 లక్షల ఓటర్లు బయట రాష్ట్రాల వారే ఉన్నారు. అందుకే పన్నీర్ సెల్వం వ్యాఖ్యలను గ్రౌండ్ లెవెల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ప్రధాన పార్టీల పరస్పర ఆరోపణలు చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాష ప్రధాన అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుండగా ఏఐఏ, డీఎంకే, బీజేపీ కూటమి దీన్ని సవాల్ చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ పార్టీగా తమను తాము ఏకత్వానికి ప్రతీకగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వివాదాన్ని నైతిక కోణంలోకి తీసుకెళ్లింది. మరోవైపు డీఎంకే తమ పోరాటం ఉత్తర భారత ప్రజలపై కాదు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై మాత్రమే అంటూ తన వాదనను గట్టిగా సమర్థించుకుంటోంది. మరి చూడాలి, రాబోయే ఎన్నికల్లో వలస కార్మిక ఓటు ఎవరికి పోటుగా మారుతుందో.